హాయ్, నేను డాక్టర్ శ్రీనివాస్. బాగున్నారా? బరువు తగ్గడానికి చాలా మాలిక్యూల్స్ వస్తూ పోతున్నాయి. దాంట్లో షుగర్ మేనేజ్మెంట్‌కి, బరువు తగ్గడానికి సెమాగ్లూటైడ్ అని ఒక మాలిక్యూల్ వచ్చింది. దానికి తర్వాత మాంజారో అని వచ్చింది. కిలిమాంజారో అనమాట మనది ఇప్పుడున్నది. ఈ మాంజారో అంటే దాంట్లో టిర్జపటైడ్ అని మాలిక్యూల్ ఉంటుందన్నమాట. ఇది ఎఫ్‌డీఏ అప్రూవల్ 23లో అయింది. 22లో లాంచ్ అయిన 23లో ఎఫ్‌డీఏ అప్రూవల్ అయింది అమెరికాది. ఆ తర్వాత మనకి మార్చ్‌లో 2025లో ఇక్కడ అప్రూవ్ అయింది. సో, ఇక్కడ ఉపయోగించడం స్టార్ట్ చేశానన్నమాట. ఓ రూ. 3,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 2.5, 5, 7.5, 15 దాకా మనం ఉపయోగించుకోవచ్చు. బయట మనం ఇంజినీర్ చేసి తయారు చేసిన మాలిక్యూల్, కృత్రిమంగా తయారు చేసిన మాలిక్యూల్. దీంట్లో 39 ఎమినో యాసిడ్ సీక్వెన్స్ ఉంటాయి. ఒకే సింగిల్ చైన్‌లా ఉంటదనమాట. ఇది మనం బయట తయారు చేసాం. దీని హాఫ్ లైఫ్ తీసుకుంటే 5 రోజులు ఉంటుంది. అంటే నెమ్మదిగా సగం తగ్గడానికి. అంటే వారానికి ఒకసారి మనం ఇంజెక్షన్ తీసుకోవచ్చు. అలాగే డైజెషన్ కూడా దాని లోపల ఎలా అవుతుంది, కిడ్నీలోనో లివర్‌లోనో డిగ్రేడ్ అవ్వడం కాదు. డైరెక్ట్‌గా బ్లడ్‌లోనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే మనకి ఎమినో యాసిడ్స్ ఎలా అయితే ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేస్తాయో దాని పద్ధతి ప్రకారం దానిలో డిగ్రేడ్ అయిపోద్ది. అంటే తగ్గిపోద్ది. మన బ్లడ్‌లో క్లియర్ అయిపోద్ది. సో, పెద్ద కిడ్నీ ప్రాబ్లమ్ లేకపోతే లివర్ ప్రాబ్లమ్ ఇలాంటివి పెద్ద పట్టించుకోక్కర్లేదనమాట. అంటే దాంట్లో డైజెషన్ దాంట్లో ఉండదు కాబట్టి దాంట్లో ఏదైనా కొంచెం ఇబ్బందులున్నా పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇది వాడుకోవచ్చు. అంటే డోస్ అడ్జస్ట్‌మెంటు పెద్దగా అవసరం లేదని. సో, ఇప్పుడు ఇది ఏం పని చేస్తది అంటే సెమాగ్లూటైడ్ ఉందనుకోండి, జీఎల్పీ-1 అనలాగ్ అనమాట. అలాగే మాంజారోలో ఉండేదేంటి టెర్జిపటైడ్. సో, దాంట్లో మాంజారో అన్న టెర్జిపటైడ్ అన్న అదే సేమ్ అనమాట. సో, ఇప్పుడు సెమాగ్లూటైడ్‌లో ఏంటంటే ఓన్లీ జీఎల్పీ-1 ఉంటుంది. ఈ మాంజారోలో జీఎల్పీ-1, జీఐపీ అని 2 రకాలు ఉంటాయి. జీఎల్పీ-1 అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్. అలాగే జీఐపీ అంటే ఏంటంటే గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్. ఇంత కష్టపడక్కర్లేకుండా అది మర్చిపోండి, జీఐపీ అంటే సరిపోద్ది. సో, ఇవేంటి అసలు వీటి పని ఏంటంటే జీఎల్పీ-1 ఉందనుకోండి, అది మనకి ఆహారం చాలు ఇంకా సరిపోయింది సాటిటీ అనమాట, సంతృప్తినివ్వడం. బ్రెయిన్‌కి మామూలుగా కూడా మనం బాడీలో ఇవి ఈ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ ఇలాంటివి జీఎల్పీ ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. గ్యాస్ స్టమక్‌లోను, పేగుల్లోను వాటిలోను. ఇవి బ్రెయిన్‌కి వెళ్ళి మనకి ఆహారం సరిపోయిందని చెప్పడానికి బ్రెయిన్ హైపోథాలమస్‌లో ఒక ఏరియాలో దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. అంటే అప్పుడు ఆకలి సరిపోయింది, తగ్గింది, చాలు అని సంతృప్తి వస్తుందన్నమాట. అలాగే పొట్ట కూడా ఫుల్ అయిపోయి బ్లోటింగ్ అవి అనిపిస్తుందన్నమాట. ఆకలి కూడా తగ్గిస్తుందన్నమాట. ఇక పేగుల మూవ్‌మెంట్‌ని తగ్గిస్తుందన్నమాట. త్వరగా పొట్టలో నుంచి ఆహారం పేగుల్లోకి వెళ్ళిపోకుండా దాంట్లో అలా నిలవ ఉండేలాగా కొంచెం ఎక్కువ టైం అలా ఉండేలా చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ హెపాటిక్ గ్లూకోజ్‌ని, లివర్‌లో ఉన్న గ్లూకోజ్‌ని బయటికి వెళ్ళిపోయేలాగా ఇంకా కొత్తగా గ్లూకోజ్ తయారయ్యేలాగా చేస్తుందన్నమాట. అదే జీఐపీ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, ఇన్సులిన్ సెల్స్‌ని, బీటా సెల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది అనమాట. ఫ్యాట్ టిష్యూలో అదే కొవ్వు అడిపోస్ టిష్యూ ఉంటుంది, మనకి కొవ్వు కణజాలం ఉంటుంది కదా, దాంట్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అలాగే కంట్రోల్లో ఉన్నా కూడా ఈ ఫ్యాట్లో ఉన్నది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ అప్టేక్ని పెంచుతుంది అనమాట. గ్లూకోజ్ తొందరగా కరిగిపోయి తీసుకునేలాగా, గ్లైకోజ్ నిల్వలో ఉండకుండా, ఫ్యాట్ నిల్వలో ఉండకుండా అది తొందరగా అబ్జార్బ్ చేసుకుని ఇవన్నీ క్లియర్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంత ఫ్యాట్ నిల్వలు ఉండకుండా ఇక్కడ ఆహారం తీసుకోకుండా ఉన్న ఆహార నిల్వలను పూర్తిగా కరిగేలాగా బర్న్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ముఖ్యమైన మెకానిజం. సో, యూజువల్గా ఏంటంటే సిమ్టమ్స్ 4-6 వారాల్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్ లాంటివి కనిపించి ఇబ్బంది అవుతుంటే ఈ 4 వారాల్లో ఒకవేళ అలాంటివి ఏమైనా కనిపిస్తుంటే కొంచెం డిలే చేసి ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ మొదలుపెట్టుకోవడం మంచిది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ క్లియర్ అయ్యాయి, ఇంకా బాగానే ఉందంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డోస్ తీసుకోవడం మంచిది. మొదటగా తక్కువ డోస్ 2.5తో మొదలుపెట్టి మనకు అవసరం బట్టి నెమ్మదిగా 15 మిల్లీగ్రామ్స్ దాకా నెలకు ఒకసారి తీసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్లు యూజువల్గా జరిగే సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే నాషియా అంటే వామిటింగ్ సెన్సేషన్, బ్లోటింగ్, పొట్టొబ్బరం, ఆకలి లేకపోవడం, తినబుద్ధి అవ్వకపోవడం, కొంచెం తిన్నా కడుపు నిండిపోయి ఉబ్బరంగా అనిపించడం, ఆ మూవ్మెంట్ అది సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్, మందం అయిపోవడం, విరేచనం బాగా మందం అయిపోవడం,
కొంతమందికి బాగా ఇరిటేషన్ ఎక్కువైపోవడం, మోషన్స్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పొట్ట నొప్పి వచ్చేస్తుంది, ఉబ్బరం వచ్చి, బ్లోటింగ్ వచ్చేసి, ఆకలి లేకుండా వాంతులు, బరువు తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి. ఇక నా చర్మం దగ్గర ఏమైనా ఇంజెక్షన్ సైట్ దగ్గర ఒక వాళ్ళ కొన్ని రియాక్షన్లు, రెడ్నెస్, కొంచెం ఇచ్చింగ్, దురదలా అనిపించడం చిన్నవి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇంకొంచెం తక్కువగా ఉండేవి కానీ ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి ఏంటంటే షుగర్ పేషెంట్లు షుగర్ మందులను వాడుతుంటే మాత్రం షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది, బాగా ప్రొఫౌండ్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. షుగర్ డౌన్ అయిపోతే మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆహారం టక్మన్ గబగబా ఒకటి తీసుకోవడం, పంచదార నోట్లో వేసుకోవడం లాంటివి చేయాలి. షుగర్ మాత్రలు తగ్గించేయాలి. షుగర్ మాత్రలు తగ్గించకపోతే మళ్ళీ షుగర్ పూర్తిగా డౌన్ అయిపోయి ప్రమాదం అయిపోద్ది. కొంచెం తల తిరుగునట్టు అనిపించడం, డిజ్జీగా అనిపించడం, నీరసంగా అనిపించడం, ఫిటిగ్, నిస్సత్తుగా ఉండడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇక సీరియస్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కొన్ని, అవి కూడా చాలా ముఖ్యమైనవి. దాంట్లో ఏంటంటే ప్యాంక్రియాస్ గ్రంథి దాన్ని ఇరిటేట్ చేసి ప్యాంక్రియాటైటిస్ రావడం, అంటే తీవ్రమైన నొప్పి, కడుపు నొప్పి, అది వెనక్కి రేడియేట్ అయ్యి ఇలా ముందుకు ఉంటే కొంచెం బాగుండడం, వెనక్కి ఇలా పడుకుంటే నొప్పి ఎక్కువైపోతుంది, అది ప్యాంక్రియాటైటిస్ నొప్పి అనమాట. ఇంకో పక్కన ఉన్నది గాల్ బ్లాడర్, దాంట్లో కూడా అలాంటి గాల్ బ్లాడర్ అంటే కోలిసిస్టైటిస్, అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. లేదు కిడ్నీ డిసీజ్, కిడ్నీ కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటారు. అలాగే మోషన్స్, వామిటింగ్స్, డ్రైనెస్, లేకపోతే డీహైడ్రేషన్ వల్ల ఇలాంటివన్నీ. ఇంకా ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లం, ఇలాంటి కొన్ని అబ్జర్వ్ చేశారు ఇప్పటివరకు. అలాంటి మామూలుగా మనకి ఎలా తెలుస్తుందంటే ఏదైనా తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది, వెనక్కి ముందుకు ఎలా బాగుంటుంది, వెనక్కి ఉంటే రేడియేట్ అవుతుంది, బాగా వెనక్కి వచ్చేస్తుంది, మోస్ట్లీ ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. కుడివైపు వస్తుంది, గాల్ బ్లాడర్లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే కిడ్నీ, లేకపోతే యూరిన్ అవ్వకపోవడం, లేకపోతే విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది. ఇలాంటివి ఏమైనా వస్తుంటే మాత్రం అది సైడ్ ఎఫెక్ట్స్ అవ్వడానికి అవకాశం ఉంది కదా, ఇమ్మీడియట్గా మనం రిపోర్ట్ చేయాలి, ఆ మందులు ఆపి. ఇక ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం మినిమంగా ఎలా తప్పించుకోవచ్చు అంటే లో డోస్తో స్టార్ట్ చేయండి. అది బాగానే అనిపిస్తుంది, సిమ్టమ్స్ ఏమి ఇబ్బందులు లేవు అన్నప్పుడు నెక్స్ట్ డోస్కి వెళ్ళండి. ఇది యూజువల్గా 4 నుంచి 6 వారాలు పడుతూ ఉంటుంది. అలాగా నెమ్మదిగా చెక్ చూసుకుని నెమ్మదిగా డోసులు ఇంక్రీజ్ చేసుకోండి. మీకు సిమ్టమ్స్ బాగానే అవుతున్నాయండి, ఇప్పుడు కొంచెం బరువు బాగానే తగ్గామని అనిపించినప్పుడు కొంచెం మళ్ళీ తగ్గించుకోండి, అంటే పెంచుకోవద్దు. యూజువల్గా ఏంటంటే ఇప్పటివరకు నేను నా పేషెంట్స్కి ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందు అందరూ చూసి, మన ఇండియాలో అందరూ వాడిన తర్వాత ఏమేమి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, దానికి ఏమైతే బాగుంటుందని చూసి అప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యూజువల్గా ఏ మందు కొత్తవి వచ్చినా ముందు స్టార్ట్ చేయను. ముందు అందరూ వాడిన తర్వాత దాని సేఫ్టీ లెవెల్స్ చూసుకుని మన పేషెంట్స్కి నిజంగా ఉపయోగపడుతుందంటే అప్పుడు నేను ఇస్తూ ఉంటాను అనమాట. సో పర్వాలేదు, షుగర్ ఉండి, బరువు ఉండి, షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, లేకపోతే బరువు తగ్గట్లేదు, ఎన్ని రకాలుగా నార్మల్గా ప్రయత్నం చేస్తే అవ్వట్లేదు, ఇలాంటి వాళ్ళు నెమ్మదిగా స్టార్ట్ చేయండి. దీని సైడ్ ఎఫెక్ట్లు చూసుకుని మనకి బాగానే టాలరేట్ చేయగలుగుతున్నామంటే నెమ్మదిగా పెంచండి. మొదట్లో నీరసం, నిస్సత్తుగా, డిజీగా, డ్రౌజీగా, పొట్టొబ్బరం, గ్యాస్ట్రోపెరిసిస్ వచ్చేసి కాన్స్టిపేషను, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. స్లోగా 2 నుంచి 4 వారాలు, అలా 5 వారాల్లో నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాయి. అలా అవుతుంటే నెమ్మదిగా నెక్స్ట్ డోస్ తీసుకోండి. ఒకసారి కొంచెం మీకు డిజైర్డ్ లెవెల్స్ వచ్చింది, బాగానే బరువు తగ్గామన్నాక తగ్గించేయండి, నెమ్మదిగా మానేసుకోండి. కానీ మానేసి మళ్ళీ మన ప్రయత్నం అంత ముందులాగే ఫుడ్ తీసుకుంటున్నాం అనుకోండి, అంటే మనం అంత ముందులాగా ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, నార్మల్గా నెమ్మదిగా మళ్ళీ బరువు పెరుగుతాం. అందుకని ముందే కాషస్గా ఉండి కరెక్ట్గా మనం ఏది అవసరం అది తీసుకుంటూ ఉన్నదాంట్లో మినిమైజ్ చేసుకుంటే బరువు తగ్గుతారు. దానివల్ల వచ్చే 300 రకాల జబ్బులు తగ్గిపోతాయి. ముఖ్యంగా షుగర్ బాగా కంట్రోల్లో వచ్చి ఆల్మోస్ట్ మందులు లేకుండా చేసుకోవచ్చు. మీరు కానీ షుగర్ కంట్రోల్ అయిపోయింది అని ఇప్పుడు చూసుకొని మళ్ళీ అన్నీ మానేసుకుని కూర్చున్నాయి, మామూలుగా నెమ్మదిగా కొన్ని రోజులు చేస్తారు, తర్వాత నెమ్మదిగా ఆహారం అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో దాంతో మళ్ళీ షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. ప్రతి లెవెల్లో జాగ్రత్తగా ఉంటే మీకు షుగర్ కంట్రోల్ అవుద్ది, బరువు బాగా అదుపులోకి వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ట్రై చేయండి. ఏమాత్రం డౌట్ అనిపించినా ఆపి మళ్ళీ నెమ్మదిగా చూసుకొని చెక్ చేసుకొని కంటిన్యూ చేయండి. సో కిలిమాంజారో టెర్జిపటైడ్ని ఉపయోగించి మీ బరువు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడంలో ఉపయోగం ఉంటుంది. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బాయ్.